హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో సింపుల్గా వర్నోక్ ఉప్మాని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాము. వర్నోక్ అంటే బియ్యంతో తయారు చేస్తారు కదండి, ఆ రవ్వతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది. ముందైతే ప్యాన్లో తగినంత ఆయిల్ని యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు, 1 కప్పు వరకు పల్లీల్ని యాడ్ చేసుకోవాలి. పల్లీలు పోపులు అనేది ఈ రెసిపీకి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు సన్నంగా తరుక్కున్న ఆనియన్స్, క్యారెట్, కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కాస్త మగ్గిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని యాడ్ చేసేసుకోవాలి. వేసుకున్నాక బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. 5 నిమిషాలకి కాస్త వేగుతాయి. ఈ టైంలో ఏ కప్తో అయితే మనం రవ్వను తీసుకుంటామో అదే కప్పుతో 2 కప్పుల వరకు వాటర్ని తీసుకోండి, సరిపోతుంది. 2 కప్పుల వరకు వాటర్ని పోసుకున్నాక కొంచెం కొత్తిమీరని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎసరు మొత్తం పూర్తిగా మరిగేంత వరకు మరగనివ్వాలి. ఎసరు ఇలా బాగా మరిగిన తర్వాత 1 కప్పు వరకు వరి నూకని యాడ్ చేసేసుకోవాలి. నూక మొత్తం ఉండలు కట్టకుండా ఈ విధంగా తిప్పుకుంటూ ఒకవైపు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు వేడిగా ఉంది కాబట్టి కొంచెం ముద్దగా ఉంది. చల్లారిపోయిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. టిఫిన్లోకి, డిన్నర్లోకి భలే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.